ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. ప్రయోగ లక్ష్మీనావందే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని శంకర భాష్యం అప్రమేయో ఋషికేశ పద్మనాభోమర ప్రభు విశ్వకర్మ మనుస్వస్త సవిష్ట సవిరో ధ్రువ. ఇది 46 నామం, 4వ శ్లోకము. 46 నామం. అప్రమేయ ప్రమాతమర్ష ప్రమేయ ప్రమేయమున భవతి ఇది అప్రమేయ. ఒకదాన్ని వాస్తవ రూపం నెరుగుటకు ఉపయోగపడినది ప్రమేయం. అట్టి ప్రమేయం లేనివాడు అప్రమేయుడు. 47వ నామం. ఋషికేశ ఋషికాణమీశ మీశ ఋషికములకు ఈశుడు. ఇంద్రియములను ఋషికములందరూ జీవరూపమున ఇంద్రియములపై ప్రభుత్వం గలవాడు ఋషికేశుడు. 2వ నామం. ఎవని కేశములు సూర్యచంద్రాత్మకంగా నుండును అతడు ఋషికేశుడు. అట్టి కేశములు లోకమునకు హర్షమును కలుగజేయను. తదుపరి నామం 48. పద్మం నాభం యస్య సర్వజగత్కారణముగా పద్మం నాభయందు గలవాడు. 49. అమరాణం ప్రభు అమరులకు ప్రభు, దేవతలకు రక్షణ కలిగించువాడు. 50. విశ్వం కర్మ యస్య సహ సమస్త క్రియను తనదే అయినవాడు. 2. విశ్వం కర్మ యస్య సహ విచిత్ర ప్రకారంగా నిర్మాణ శక్తి గలవాడు. 3వ నామం. విశ్వకర్మ దేవతల శిల్పి యొక్క విశ్వకర్మ. 51. మను ఒక అర్థం. మననం మూలశక్తి యస్య మననమనగా సంకల్ప వికల్పాత్మక వ్యాపారం, దానికి మూలశక్తి అయినవాడు. 2. మనమనగా మంత్రము, మంత్రస్వరూపుడు. 52వ నామం. త్వష్టతి ఇది త్వష్ట క్షీణింపజేయవాడు, ప్రళయకాలము ప్రాణులను క్షీణింపజేయవాడు. 53వ నామం. సవిష్ఠ అతిశయేన స్థూల అత్యధికముగా స్థూలమైన వాడు. స్థవిర ధ్రువ. 54వ నామం. అతి ప్రాచీనుడని అర్థం. ఇక్కడ ఈ శబ్దం అత్యంత వృద్ధోత్తమును తెలియజేయను. స్థవిరుడై ధ్రువముగా నుండివాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయా అస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.